ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. చాలా మంది దీవించబడుతున్నారు. యూట్యూబ్లో నా వర్తమానం వినాలని ఆశపడితే, డైలీ మెసేజ్ వినాలి, డైలీ నేను ప్రవచనార్థమైన మాట వినాలని ఆశపడితే దహించకని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు డైలీ దేవుని యొక్క వాక్యం అందించబడతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు 2 చేతుల పైకి గట్టిగా యేసుకు మంచి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు, నేను ఒకసారి చూడొచ్చా? ఎలాగ మీ జీవితాన్ని సరిచేయబడుతుంది చూడండి. సంఘాల్లో క్రైస్తవుల్లో అపవిత్ర ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, క్రైస్తవుల్లో తాగుడాత్మ పనిచేస్తుంది, క్రైస్తవులో దురాత్మ శక్తులు పనిచేస్తాయి. ఎందుకు వాళ్ళకి అంత దాడి, ఎందుకు వాళ్ళకి అంత పోరాటం, ఎందుకు పోరాటాలు వస్తున్నాయంటే వాక్యాన్ని ప్రేమించకపోతే దెయ్యాలు ఏం చేస్తాయంటే ఆత్మని స్వాధీనపరుచుకుంటాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? నీ లోపల ఎవరి స్వరం వినబడాలి? వాక్యం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు చెప్పండి? వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రజలతో, ఆయన పిల్లలతో మాట్లాడతాడు. వాక్యానికి చెవులు మూసుకొని వెళ్ళిపోతే దెయ్యాలు నిన్ను, నీ కుటుంబాన్ని చల్లాచెదురు చేసేస్తాయి. అందుకే థామస్ డాడీ చిన్నప్పటి నుంచి ఆ బీజాన్ని మాలో వేశారు. వాక్యం వినాలి, వాక్యం రాయాలి, వాక్యం వినే అనుభవం ఉండాలి. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్పేవారుగా మమ్మల్ని చేశాడు. ఎందుకు చేశాడు? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అందరూ దయచేసి వాక్యాన్ని వినండి. మనము కీర్తనలు 1వ అధ్యాయం మనం చదివాము. 1వ అధ్యాయంలో నా హృదయాన్ని బలంగా తాకిన మాట, నా హృదయాన్ని బలంగా ప్రభావితం చేసిన మాట ఏంటంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామా? అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ మాట, ఈ అధ్యాయం అంతట్లో ఈ మాట నన్ను బాగా ప్రభావితం చేసింది, బాగా నా హృదయాన్ని బలంగా తాకింది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ప్రతి దానికి, ప్రతి విశ్వాసికి వారి కాలం ఉంటుంది. మీ కాలంలో మీరు ఆశీర్వదించబడాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో నువ్వు బ్లెస్ అవ్వాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో ఒక బ్రేక్ త్రూ రావాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో నీ ఫినాన్షియల్గా, స్పిరిచువల్గా ఒక బ్రేక్ త్రూ కనిపించాలి. ఎక్కడుంది క్రైస్తవుల్లో ఈరోజు? ఫలించే వారికి ఉన్నారా అండి? ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారా అండి? ఎక్కడుంది ఫలభరితమైన జీవితం? ఎక్కడుంది ఆశీర్వాదకరమైన జీవితం? ఎందుకు నీ ఆశీర్వాదాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి? 20 సంవత్సరాలుగా నేను యేసు ప్రభువుని తెలుసుకొని 20 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది అంటున్నావు. నీ జీవితంలో ఒక ఆశీర్వాదం, ఒక ఫలాలు కనిపించట్లే. నీ చెట్టు అనే జీవితానికి ఫలాలు లేవు. ఎంతమంది అలా ఉన్నారు? నిజాయితీగా చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ అట్లే ఉన్నారు. ఒక ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. దేనికి దాని సమయం ఉంటుంది. దీనికి సమయం, నీకు ఫినాన్షియల్ బ్రేక్ త్రూకి ఇది ఒక సమయం, లేకపోతే నీ బ్లెస్సింగ్కి ఇది ఒక సమయం, నీ ఆశీర్వాదానికి ఇది ఒక సమయం.
ప్రతిదానికి ఒక్కొక్క సమయం ఉంది. ఆ సమయంలో ఫలాలు ఫలించకుండా ఆకులన్నీ వాడిపోయి ఎండిన జీవితం, ఎండిన బ్రతుకు, ఎండిన క్రైస్తవ జీవితం. ప్రసంగి 3:2 ఒకసారి చదువుదాం. పుట్టుకకు చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారిని తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? హల్లెలూయా. ప్రతిదానికి ఒక్కొక్క సమయం ఉంది. నవ్వడానికి ఒక సమయం ఉంది, ఏడవడానికి ఒక సమయం ఉంది, సమాధానంగా ఉండడానికి ఒక సమయం ఉంది. అన్నిటికీ దాని సమయం దానికి ఉంది. నవ్వే దగ్గరేమో ఏడవకూడదు, ఏడ్చే దగ్గర నవ్వకూడదు. ఆ స్మృతి పోతుంది. దాని సమయంలో జరగకపోతే ఆ స్మృతి పోతుంది. నీ సమయంలో నువ్వు ఫలించకపోతే ఆ అండర్స్టాండింగ్, ఆ క్రైస్తవ జీవితం అనుకున్న బ్యూటీ పోతుంది, ఆ అందం పోతుంది. ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమార్తెగా, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుని బిడ్డలుగా మనకు ఒక సమయం ఉంది. ఫలించడానికి ఒక సమయం ఉంది, దీవించబడడానికి ఒక సమయం ఉంది, ఆశీర్వదించబడడానికి ఒక సమయం ఉంది, బ్రేక్ త్రూ రావడానికి ఒక సమయం ఉంది. నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? నీ సమయం వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగా నీ జీవితం మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నీ సమయం వచ్చినప్పుడు. గట్టిగా చెప్పాలండి. నీ సమయం వచ్చినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఫలించాలి. మీకు మీరు చెప్పుకోండి, నా సమయం వచ్చినప్పుడు నా జీవితం ఆశీర్వాదకరంగా ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, నీ సమయం ఆసన్నమైంది. గట్టిగా చప్పట్లు కొడతారా? నీ సమయం ఆసన్నమైంది. దేవుడు నీ కొరకు ఉంచిన ద్వారాలు తెరవబడే సమయం ఆసన్నమైంది. దహించగ్ని కొరకు దేవుడు నేర్పరిచిన ఆ ఫలభరితమైన జీవితాన్ని జీవించుటకు దహించగ్నికి సమయం ఆసన్నమైంది. దహించగ్ని సమయం ఆసన్నమైంది. కరిష్మా సమయం ఆసన్నమైంది. నీ సమయం ఆసన్నమైంది. నీ కుటుంబ సమయం ఆసన్నమైంది. డిగ్రీ చదివిన తర్వాత వెంటనే ఉద్యోగం రావాలి. కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? ఉద్యోగం రాదు. ఆ సమయంలో వచ్చేయాలి ఉద్యోగం. ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేయండి. చాలా కష్టపడాలి. ఎవరో ఇద్దరిలో ఒకరికో వస్తుంది. ఈరోజు చెప్తున్నాను, నీ సమయం ఆసన్నమైంది. దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సమయం ఆసన్నమైంది. నీ కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ కోసం నువ్వు కార్చిన కన్నీటికి దేవుడు జవాబు ఇచ్చే సమయం ఆసన్నమైంది. దేవుడు ప్రతిఫలం ఇచ్చే సమయం ఆసన్నమైంది. నువ్వు కార్చిన కన్నీరుకి, నువ్వు వేసిన ప్రతి విత్తనానికి పంట కోసే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం రావాలి, సమయంలో ఫలించాలి. దేవుడు ఈ సమయంలో నిన్ను ఆశీర్వదించాలి. నీ సమయం రావాలి అంటే కొన్ని విషయాలు పైన కింద కూడా ఉన్నాయి. ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. దేవునికి వాగ్దానం ఇచ్చాడు, నేను జనములకు అధికారిగా చేస్తా, నువ్వు నీ జనములకి నేను తండ్రిగా చేస్తాను. అబ్రహాం దేవుడు వాక్యం ఇచ్చాడు. దానికి ముందు కండిషన్ ఏంటి? స్వదేశాన్ని విడిచిపెట్టి బయటికి రా. ఏ వాగ్దానం ఇచ్చినా, ఏ మాట పలికినా దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటిదో తెలుసా? ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. ఇదొక కండిషన్, ఇదొక నియమం.
దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవకపోతే నీ కాలమందు నువ్వు ఫలం ఇచ్చే చెట్టుగా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దుష్టుల ఆలోచన అంటే తప్పుడు సలహాలు ఇచ్చేవారు, దుష్టులు సలహాలు, దుష్టాత్మకమైన సలహాలు. కొంతమంది చూడండి భయంకరమైన దుష్టాత్మతో కూడిన సలహాలు ఇస్తారు. వాళ్ళ సలహా ఎలా ఉంటుందో తెలుసా? తప్పుడు సలహా. ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర సలహా అడుగుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా ఒక ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఎవరి దగ్గర నీ సలహాలు తీసుకుంటున్నావు. వివాహం చేసుకుంటున్నారు, ఎవరి దగ్గర సలహా తీసుకుంటున్నావు? లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఎవరి దగ్గర సలహా తీసుకుంటున్నావు? లేకపోతే ఏదో పని తలపెట్టాలనుకుంటున్నావు, ఎవరి దగ్గర సలహా తీసుకుంటున్నావు? పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. క్రైస్తవుల్లో ఉంటారు, అన్యజనుల్లో ఉంటారు. నీ ఆలోచన దేని మీద కేంద్రీకరిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని సలహా తీసుకునే వారిగా ఉండాలి. కొంతమంది చూడండి, నాకు దేవుడి చిత్తంతో పని లేదు, నాకేమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతా. తర్వాత వచ్చే ప్రతి కాన్సిక్వెన్సెస్కి నువ్వే బాధ్యురాలివి. తర్వాత వచ్చే ప్రతి పరిణామానికి నువ్వే బాధ్యురాలివి. దుష్టులతో చేతులు కలిపితే నీ ఆశీర్వాదం ఏమవుతుంది, నీ సమయం ఏమవుతుంది అంటే వెనక్కి వెళ్ళిపోతా వస్తుంది. ఒక్కొక్క సలహా ఒక్కొక్క అడుగు వెనక్కి తీసుకెళ్తుంది నీ సమయాన్ని. ఒక్కొక్క సలహా ఒక్కొక్కరితో చేతులు కలుపుతున్నావు చూసావా, ఒక్కొక్కరి దగ్గర అడ్వైజులు తీసుకుంటున్నావు చూసావా, నీ చిత్తం చేయాలనుకుంటున్నావు చూసావా, అది చేసే ప్రతిసారి నీ సమయం ఏమవుతుందంటే ఆలస్యం అవుతా వస్తుంది. ఒకరోజు ఆలస్యం, తర్వాత వచ్చే 5 years, నెక్స్ట్ వచ్చే 5 yearsకి ఆ శాపాన్ని తెచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చే 5 years బ్లెస్సింగ్స్ 1 day ఆపేస్తుంది. ఒక్క ఆలోచన, ఒక్క దుష్టుడి ఆలోచన, ఒక్క తప్పుడు ఆలోచన, ఒక్కసారి నీ జీవితంలో దేవుని చిత్తం చేయకుండా చేసిన ప్రతి విషయం ఒక్కసారి నువ్వు చేస్తే నెక్స్ట్ వచ్చే 5 years, నెక్స్ట్ వచ్చే ఒక 5 సంవత్సరాలు నీ ఆశీర్వాదాన్ని ఏం చేస్తాయి? హోల్డ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాలు నీ ఆశీర్వాదాన్ని హోల్డ్ చేస్తాయి. యేసునామములో అదొక శాపం, దాన్ని యేసునామములో ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆలోచనలో ఉన్నావు? ఎవరి తలంపుల్లో ఉన్నావు? ఎవరు ఆలోచన చెప్పున నువ్వు నడుస్తున్నావు? ఎవరు ఆలోచన చెప్పున చేస్తున్నావు? పెళ్ళిళ్ళలో చూడండి, నువ్వు చేసే మేము ఉంటామంటారు. అక్కడ నష్టపోయేది, కష్టపడేది, బాధ అనుభవించేది ఎవరంటే నీ కుమార్తె, నీ కొడుకో, నీ కూతురో, వాళ్ళే అనుభవించాలి ఆ బాధని. నీకేంటి, నువ్వు చేసేస్తావు. నీకేంటి, నువ్వు బాగానే చేసి పంపించేస్తావు. తర్వాత నరకం అనుభవించవలసింది ఎవరు? నీ కూతురు, నీ కొడుకు. ఒక వ్యాపారం పెట్టేయండి అని చెప్పేస్తావు. ఆ తర్వాత దానికి వచ్చే నష్టాన్ని అనుభవించేది ఎవరు? నువ్వు ఇచ్చిన సలహా. ఎవరి దగ్గర అయితే సలహా తీసుకున్నావో వాళ్ళు అనుభవించరు, నువ్వే అనుభవించాలి. ఆ బాధ నువ్వే అనుభవించాలి, ఆ కష్టాన్ని నువ్వే అనుభవించాలి. ఒక తప్పుడు అడుగు వేసిన తర్వాత ఆ తప్పుడు అడుగుకు వచ్చే ప్రతి నష్టాన్ని నువ్వు, నీ కుటుంబం అనుభవిస్తూనే ఉండాలి. దేవుని యొద్ద నుండి వచ్చే హెచ్చరికగా ఆలోచించండి. దేవుడు మీతో మాట్లాడట్లేదు, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరి ఆలోచనలో నువ్వు ఉన్నావు? దేవుని చిత్తం చేసేవారు మన సంఘాల్లో లేచుదురుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరికైనా మీ సొంత ఆలోచనలు ఉంటే అవన్నీ మీ బ్రెయిన్ నుండి పోవునుగాక యేసునామములో. దేవుని చిత్తం చేసేవారిగా మనం ఏం చేయాలి? ఉండాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన దేవుడు ఎవరంట? ఆలోచనకర్త అంట. మన దేవుడు ఎవరు? ఆలోచనకర్త. ఆయన ఏం చేస్తాడు? ఆయన పిల్లలకి ఆలోచన చెప్తాడు.
ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు ఎవరి దగ్గర ఆలోచన తీసుకోనంటే దేవుని యొద్ద నుండి ఆలోచన రావాలి. దుష్టుల ఆలోచనలు కాదు, నీ కుటుంబాల్లో ఏలుబడి చేసే దుష్టుల ఆలోచనలు కాదు, పాపాత్ముల ఆలోచనలు కాదు, విగ్రహారాధికుల ఆలోచనలు కాదు. నీకు ఎవరి ఆలోచనలు పనిచేయాలంటే దేవుని ఆలోచనలు నీ కుటుంబాన్ని ఏలుబడి చేయాలి, నీ సంఘాన్ని ఏలుబడి చేయాలి, నీ ఉద్యోగాన్ని ఏలుబడి చేయాలి. నీ జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి డిసిషన్ ఎలా ఉండాలంటే దేవుని ఆలోచన చెప్పని నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడి ఆలోచనలు ఎవరు నీకు కన్వే చేస్తారంటే ప్రతినిధిగా ఉన్న సేవకులు, ప్రతినిధిగా ఉన్న సేవకులు. వారి దగ్గర నువ్వు ఏం చేయాలి? డిస్కస్ చేయాలి, వాళ్ళతో తెలియపరచాలి, నీ హృదయంలో ఉన్న భావాన్ని తెలియపరచాలి. లేకపోతే ఫలించే కొమ్మగా కాదు, నీ సమయంలో నువ్వు ఫలించవు, ఎండిన జీవితాన్ని జీవిస్తావు. రెండోదిగా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. హల్లెలూయా. ఇక్కడ ఏమనిపిస్తుంది, ఏమని తెలియజేస్తున్నాడంటే పాపుల మార్గమున నువ్వు నిలవక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక. ఇది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఏంటి చెప్పండి? దుష్టుల ఆలోచన, నీ ఆలోచనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి? పాపుల మార్గమున నిలవక. పాపులు అంటే ఎవరు అంటే ఇద్దరు, మన రెండు రకాల పాపులు కనిపిస్తాయి. అన్బిలీవర్స్, దేవుని సొంత రక్షకునిగా స్వీకరించలేని ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరంటే పాపులతో సమానం. రెండోదిగా పరిశుద్ధాత్మని నమ్మని వారు కూడా వాళ్ళేంటి? క్షమించబడలేని పాపం. పరిశుద్ధాత్మను అపహసించే వాళ్ళు, పరిశుద్ధాత్మను ఎక్కిరించే వాళ్ళు, పరిశుద్ధాత్మను నవ్వుకునే వాళ్ళు, వాళ్ళతో కూర్చొని నువ్వు చేతులు కలుపుకుంటే ఆ శాపం నీ మీదకి ఏలుబడి చేస్తుంది. ఇలా చెప్తున్నానని మీరు మీ మనసును నొచ్చుకోకండి. నేను ఇప్పుడు చెప్పకపోతే రేపు పొద్దున్న దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇది మీకు తెలియాలి. ఎందుకు కుటుంబంలో ఈ శాపాలు ఏలుబడి చేస్తున్నాయి, ఎందుకు కుటుంబంలో భయంకరమైన శోధన, భయంకరమైన పోరాటం అంటే నువ్వు పాపులు ఉండే చోట ఉంటున్నావు. పాపులు ఉండే చోట పాపులతో సాంగత్యం, పాపులతో స్నేహం. ఎవరైతే ఇలాంటి మైండ్ సెట్ గలవారు ఉంటారో వారు ఆశీర్వదించబడలేరు, నీ కాలంలో నువ్వు ఫలించలేవు. 2 కొరింథీ పత్రిక 16, 14, 15 చదువుదాం. 2 Corinthians 6:14-15. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్లియర్గా ఉంది, దేవుని వాక్యం చాలా క్లియర్గా ఉంది. నువ్వు అవిశ్వాసులతో జోడి వద్దు, నీకు పొత్తొద్దు. ఎవరితో స్నేహం, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నావు. నీ బిజినెస్లో ఒక అన్యుడితో నువ్వు పొత్తు పెట్టుకుంటే ఆ బిజినెస్ ఆశీర్వదించబడదు. ఒక పని వరకు మాట్లాడితే చాలు, ఆ పని కాస్త నీ నెత్తి మీద కూర్చొని ఆటలాడకూడదు. ఒక పని వరకు వాళ్ళతో ఒక సంబంధం ఉంటే చాలు, హాయ్ బాయ్ అంతే, అలానే ఉండాలి. లేదు నేను అన్యులతో చేతులు కలుపుతా, అన్యులతో తిరుగుతా, అన్యులతో సాంగత్యం చేస్తా, అన్యులతో నాకు జోడి అని నువ్వు ఎప్పుడైనా అడుగు పెడితే అది ఒక శాపంగా మారుతుంది. అది నీ ఆశీర్వాదాన్ని హోల్డ్ చేస్తుంది, నీ దీవెనని, నీ ఫలాల్ని ఏం చేస్తుంది? ఆపేస్తుంది. పరిశుద్ధాత్మని ఎక్కిరించేవాళ్ళు అన్బిలీవర్స్ అంటే చెప్పాను కదా, 2 కేటగిరీస్. ఒకటి అన్యజనులు, రెండోది పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడికల్లో వెళ్ళి కూర్చోకూడదు, వాళ్ళ మెసేజ్లు వినకూడదు, వాళ్ళతో సాంగత్యం. పరిశుద్ధాత్మను ఎక్కిరించే వాళ్ళు, దేవుని సూచక్రియలు నమ్మలేని వాళ్ళతో కూర్చొని మాట్లాడటం. కొంతమంది చూడండి 2 పడవల మీద కాళ్ళు వేస్తారు. ఒక దాసుడు, ఒకే యజమానుడు, ఇద్దరు యజమానులకి ఒక దాసుడు అవ్వలేడు. పరిశుద్ధాత్మని హేళన చేసే వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, వాళ్ళతో కూర్చొని వాళ్ళతో స్నేహాలు చేయటం, వాళ్ళతో కూర్చొని ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్ నువ్వు ఏర్పరచుకుంటే అది ఏం చేస్తుందంటే నీ ఆశీర్వాదాన్ని హోల్డ్ చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాంటి చర్యలు మీరు చెయ్యొద్దని ప్రభు ప్రేరట మిమ్మల్ని మనవి చేస్తున్నా, చేతులు జోడించి చెప్తున్నాను. మీరు అన్యులతో సాంగత్యం, పరిశుద్ధాత్మకి వ్యతిరేకలతో సాంగత్యం దయచేసి మీరు చెయ్యొద్దు. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అద్భుతాలు నమ్మలేని వాళ్ళు, అద్భుతాలు విమర్శించే వాళ్ళు, ఆ భాషలను విమర్శించే వాళ్ళు, అలాంటి వారి వాక్యాలు కూడా మీరు వినకూడదు.
మనకు అవసరం లేదు. నీ ఆత్మకి ఏ ఆహారం కావాలో దేవుడికి తెలుసు. ఆ ఆహారమే దేవుడు ఏం చేస్తాడంటే నీకు వడ్డిస్తాడు. నీ ఆత్మకి ఏ భోజనం పెట్టాలో దేవునికి తెలుసు. ఇప్పుడు చూడండి, కడుపు ఎందుకు అప్సెట్ అవుతుంది? నువ్వు బాడీ ఒకలాగంటి ఆహారం తినడం అలవాటైంది నీ శరీరానికి, ఒక ఆయిల్ తినడం అలవాటైంది, ఒక టైప్ ఆఫ్ కర్రీస్ తినడం అలవాటైంది. నువ్వు వెళ్ళి ఇంకొకటి తిన్నారనుకోండి, మారిందనుకోండి, ఏమవుతుంది? కడుపు అప్సెట్ అవుతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీకు ఏ ఆహారం దేవుడు పెట్టాలనుకుంటున్నాడో ఆ ఆహారం తిరిగి నువ్వు సంతృప్తి చెందాలి. లేదు నేను అన్నీ తింటా, అంతా కలిపేసుకొని తింటా, అది తింటా, ఇది తింటా అంటే నీ ఆత్మ పాడైపోతుంది, డౌట్స్ వస్తాయి. నువ్వు పొందిన ఆత్మ మీద నీకు అనుమానం వస్తుంది, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ మీద నీకు అనుమానం వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేంతో సాంగత్యం, దేంతో సహవాసం, దేని దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో స్నేహం పడుతున్నావు, చాలా 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 ప్రాముఖ్యం. అది నీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది, నీ కుటుంబాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, నీ వ్యాపారాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, నీ ఉద్యోగాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. మూడోదిగా కీర్తనల గ్రంథము 1:1, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు. మూడోది ఏంటో తెలుసా? లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించండి, దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించండి. అందుకే నువ్వు వాక్యం వింటే దీవించబడతావని సాతానికి తెలుసు. అందుకే ఏం చేస్తాడు? లేనిపోయిన ఆలోచనలన్నీ నీకు వాక్యం. కొంతమంది చూడండి, చర్చిలో కూర్చొని బైబిల్ చదువుతారు వాక్యం చెప్పేటప్పుడు. నువ్వు బైబిల్ ఎప్పుడు చదువుకోవాలి? ఇంట్లో చదువుకోవాలి, లేకపోతే నీకు బైబిల్ టైంలో చదువుకోవాలి. నువ్వు డాడీ వాక్యం చెప్తుంటే, దైవ సేవకులు ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తుంటే బైబిల్ చదవడం, పేజీలు తిరగేయడం, అప్పుడు ఏదో ఒకటి చేయడం, ఏదో ఒక పని పెట్టుకోవడం, మనసుని వాక్యం మీద కేంద్రీకరించుకోకుండా నీ మనసుని పాడు చేసుకోవడం లేదు. అవన్నీ నీ ఆశీర్వాదం, నీ సమయాన్ని ఏం చేస్తాయి? వెనక్కి తీసుకొస్తూ ఉంటాయి. లవ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని బాగా ప్రేమించండి. మా డాడీ మమ్మీ దగ్గర నేను ఇదే నేర్చుకున్నాను. మా మమ్మీ అలా కూర్చొని బాగా వాక్యం చదువుతుంది, బాగా బుక్స్ చదువుతుంది. థామస్ డాడీ కూడా మోకాలేసి బైబిల్ చదువుతారు. అలా వాక్యం చదువుతున్నారు కాబట్టే వాళ్ళు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు. ఆ వాక్యం అనే వెలుగు వాళ్ళ ఇంపాక్ట్ అయింది కాబట్టే ఈ లోకానికి వారు వెలుగుగా ఉన్నారు, వెలుగుగా మారారు. ఈరోజు నీ చీకటి పోవాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలి, నీ కుటుంబంలో మేలు కలగాలంటే లవ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నీ కాలాన్ని లాక్కొస్తుంది, నీ ఆశీర్వాదాన్ని లాక్కొస్తుంది. దేవుని పాదాలు పట్టే అనుభవం నీకుంటే, దేవుని వాక్యం చదివే అనుభవం ఉంటే, దేవుని వాక్యాన్ని మోసే అనుభవం నీకుంటే, నీ సమయం నీకు వెనక్కి వస్తుంది, మరలా నీ ఆశీర్వాద కాలం వస్తుంది. మరలా నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే ఎక్కడికైనా పరుగులు తీస్తావు, ఎక్కడికైనా వెళ్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు. నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యం అనేది దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, అందుకే చాలా క్లియర్గా రాయబడి ఉంది, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించువాడు. ఆ వాక్యాన్ని ప్రేమించాలి. ఎప్పుడు ధ్యానిస్తావు, ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు దానికోసం ఆ భారం నీలో వస్తుందంటే వాక్యాన్ని ప్రేమించాలి. ఈరోజు వాక్యాన్ని ప్రేమించేవారు లేపబడుదురుగాక, మన సంఘంలో లేపబడుదురుగాక, మన కుటుంబాల్లో లేపబడుదురుగాక. ఈరోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ కాలం ఆసన్నమైంది. నీ కాలం దేవుడు మరలా నిన్ను చిగురింపజేయాలనుకుంటున్నాడు. ఎండిన నీ చెట్టుగా ఉన్న నీ జీవితాన్ని మరలా నా యేసు చిగురింపజేయాలనుకుంటున్నాడు, మరలా యేసు చిగురింపజేయాలనుకుంటున్నాడు, మరలా యేసు చిగురింపజేయాలనుకుంటున్నాడు. అందరు లేచి నిలబడండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అడగండి, అయ్యా ఎప్పుడైనా అన్యులతో సాంగత్యం, పాపులతో స్నేహం, పరిశుద్ధాత్మని దూషించే వాళ్ళతో సాంగత్యం, వాళ్ళతో చేతులు కలిపితే
దయతో నన్ను క్షమించి ఆ శాపాన్ని విర్రకొట్టండి ప్రభు. అడగండి, నోరు తెరిచి అడగండి. ఆ శాపం విరిగిపోవునుగాక. నా కుటుంబంపై ఏలుబడి చేస్తున్న శాపం విరిగిపోవునుగాక. వాక్యాన్ని ప్రేమించే మనసు యేసు నామంలో ఇక్కడున్న అందరిలో పనిచేయునుగాక. హృదయంలో వాక్యం మీద మంట కలుగునుగాక. వాక్యం మీద భారం కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. అయ్యా దీవించండి అయ్యా. వాక్యం మీద ప్రేమను పుట్టించండి. వాక్యం మీద భారాన్ని కలగజేయండి. యేసు నామములో ప్రభువా తండ్రి, అన్యులతో సాంగత్యం చేసే మనసు, పాపులతో స్నేహం పట్టే మనసు, పాపులతో పొత్తు పెట్టుకునే మనసు యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి బ్లెస్ చేయమని ఈ వాక్యం వారి హృదయాల్లో నూరంతులుగా ప్రతిఫలించాలని ప్రార్థిస్తున్నాం. నూరంతులుగా ఫలించాలి ప్రభా. అలా మనసారా దీవించి బ్లెస్ చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.